హే ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. మన ఇంట్లోన కిచెన్‌లోన చేసుకునే పనులని సింపుల్‌గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరు చెప్పని చాలా చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మీ శ్రమను తగ్గించుకొని చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతిరోజు గాని లేదంటే రోజు తప్పించి రోజు గాని మనము ఇంటికి తడిగుడ్డ పెడుతూ ఉంటాం కదండీ! అయినా కూడా కొన్ని గచ్చులనేవి షైనింగ్ లేనట్టు మురుకు అలానే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడే మరకలనేవి ఉంటాయండి. అలాగే గచ్చుల మీద చిన్న చిన్న పురుగులు, ఈగలు అలా ఎగురుతూనే ఉంటాయి. ఇలా మనం గచ్చులనేవి క్లీన్ చేసేటప్పుడు మరకలన్నీ పోయి గచ్చులనేవి కొత్త వాటిలో మెరిసిపోవాలంటే మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు చిన్న ట్రిక్‌ని ట్రై చేస్తే సరిపోతుందండి. తడిగుడ్డ పెట్టే బకెట్‌లోన చక్కగా ఒక 2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పు, 2, 3 చిటికెల వరకు కూడా సాల్ట్‌ని వేసుకోండి. ఆ తర్వాత మీరు డెటాల్ అయితే డెటాలు లేదంటే ఇటువంటి ఫ్లోర్ క్లీనర్స్, షాంపూ ఏదైతే యాడ్ చేస్తారో అవన్నీ కూడా వేసేసుకోవచ్చండి. ఇలా మనము తడిగుడ్డ పెట్టేటప్పుడు కూడాను మంచి స్మెల్ రావాలి రోజంతా ఇల్లు అనుకున్నట్లయితే ఇందులో కొంచెం అంటే కొంచెము నేను సాఫ్ట్ టచ్‌ని యాడ్ చేస్తున్నానండి. అదే మనం కంఫర్ట్ లిక్విడ్ అనేది బట్టలు పెడతాం కదా! అది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. దాన్ని జస్ట్ కొన్ని డ్రాప్స్‌ని యాడ్ చేసినట్లయితే తడిగుడ్డ పెట్టేటప్పుడు అంతా కూడా మనకి మంచి స్మెల్ అలా వస్తూనే ఉంటుందండి. ఇలా తడిగుడ్డ పెట్టుకోవడం వల్ల సాల్టు, పసుపు వల్ల మనకి మరకలనేవి త్వరగా పోయి ఏవైనా ఇంటికి దిష్టి దోషాలు గాని, నెగెటివ్ ఎనర్జీస్ గానియండి, నరఘోషలాంటివి నరఘోష లాంటివి గట్టా ఏవైనా ఉన్నా కూడా పోతాయండి. తడిగుడ్డ ప్రతిసారి పెట్టుకునేటప్పుడు వీటిని యాడ్ చేసుకొని గనక తడిగుడ్డ పెట్టుకున్నట్లయితే ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులనేవి కూడా ఏమీ ఉండవు. ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తే మురికి కూడా పోతుందండి. మీరు తడిగుడ్డ పెట్టుకునే ప్రతిసారి ఖచ్చితంగా కొద్దిగా రాళ్ళుప్పు, కొంచెం సాల్ట్ వేసి తడిగుడ్డ పెట్టుకొని చూడండి. ఇంట్లోని నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవి కూడా తొలగిపోతాయన్నమాట. ఒకసారి క్లీన్ చేసేసిన తర్వాత గచ్చులనేవి చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసాయో కొత్త వాటిలో. మంచి సువాసన కూడా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది ఆడవారు రెగ్యులర్‌గా లిప్‌స్టిక్‌లని, లిప్ బామ్స్ అని, లిప్ లైనర్స్ అనేవి రకరకాలు వాడుతూ ఉంటారు కదండీ! ఇవి చాలా కాస్ట్‌లీ అండ్ అలాగే ఇందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి అందరికీ సెట్ అవ్వండి. నల్లగా అయిపోతూ ఉంటాయి పెదవులనేవి. అలాగే ఈ చలికాలంలో కూడాను పెదవులనేవి పగిలిపోతూ ఉంటాయి. ఇలా పెదవులనేవి పగిలిపోకుండా, పెదవులు నల్లబడిపోకుండా, పెదవుల మీద ఉండే పిగ్మెంటేషన్ పోవాలంటే సంవత్సరంకి తగ్గట్టు లిప్‌స్టిక్‌ని ఏ విధంగా తయారు చేసుకొని, నిల్వ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. లిప్‌స్టిక్ తయారు చేసుకోవడం కోసం ఒక బీట్రూట్‌ని అయితే తీసుకోండి. బీట్రూట్ అనేది చాలా చాలా న్యాచురల్ కలర్ అండి. ఇది ఎవ్వరైనా రాయొచ్చు. ఆడవారైనా, మగవారైనా, చిన్న పిల్లలకైనా కూడా ఇది మనం అప్లై చేసేసుకోవచ్చండి. ఒక బీట్రూట్‌ని తీసుకొని పైన ఉండే తొక్కని ఇలా తీసేసుకున్న తర్వాత బీట్రూట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని నార్మల్‌గా మిక్సీ పట్టించేసుకోండి. బీట్రూట్ అనేది మనకి చాలా న్యాచురల్ కాబట్టి పెదవులనేవి మనకి చాలా న్యాచురల్‌గా కనిపిస్తే మంచి కలర్ కూడా ఉందండి. నార్మల్‌గా మనం బయట కొనే లిప్‌స్టిక్‌లో గానీ, లిప్ బామ్స్‌లో గానీ ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి చాలా కలిపేస్తూ ఉంటాయండి. అలాగే నిలవ ఉండడానికి కూడా చాలా కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటారు కాబట్టి చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. సో, సింపుల్‌గా వీటిని ఇలా తయారు చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా మనం బీట్రూట్ రసాన్ని సెపరేట్ చేసేసుకున్న తరువాత మనకు బీట్రూట్ పొట్టు అనేది ఉంటుంది కదా! దాన్ని కూడాను ప్లేట్‌లో వేసేసుకొని ఎండబెట్టుకున్నాం అనుకోండి ఇది ఫేషియల్‌లో కూడాను మనం చక్కగా ఈ విధంగా మనం రాసుకోవడానికి పనికొస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ బీట్రూట్ పొట్టును ఎండబెట్టేసి ఫేషియల్‌లో గట్టా నేను అప్లై చేసుకుంటూ ఉంటానండి. ఇలా మనం సెపరేట్ చేసిన రసాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 1, 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోని దగ్గరుండి దగ్గరికి అయినంత వరకు కూడాను మనకు మంచి స్ట్రక్చర్ అనేది వస్తుందండి. మంచి కలర్ అనమాట. ఇలా వేడి చేసుకొని మనం చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి కలర్ అనేది వస్తుందనమాట. ఇలా స్పూన్ తోటి దగ్గరికి అయిపోకుండా ఇలా నీట్‌గా మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఇలా వేడిగా ఉండేటప్పుడు ఇందులోన మనము వాజిలిన్ అండి. ఇది న్యాచురల్. ఇది ఇందులో కూడా మనకి ఎటువంటి కలర్స్ అనేవి ఉండవు. ఇది న్యాచురల్ పెట్రోలియం జెల్‌నే తీసుకోండి. వాజిలిన్ ఏదైనా మీకు నచ్చింది తీసుకోండి. ఒకవేళ మీకు వేడి తగ్గిపోయిందనుకోండి సో, మనం బీట్రూట్ రసంలోన తరువాత ఇందులోనైతే కొంచెం అంటే కొంచెం వాజిలిన్ ఒక టీ స్పూన్ వరకు కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వాజిలిన్ మరి కొంచెం వేడి చేసేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఇందులో ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి ఉంటాయి కదండీ మనకి. సో, ఇవి మార్కెట్‌లో చాలా మంచిగా అవైలబుల్‌గానే ఉంటాయండి. చాలా తక్కువ కాస్టు అండ్ అలాగే పెదవుల మీద పిగ్మెంటేషన్‌ని తగ్గించి పెదవులు ఎప్పుడూ కూడా న్యాచురల్‌గా కనిపించడానికి ఈ విటమిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక ఈ విటమిన్ క్యాప్సిల్స్‌ని అయితే వేశానండి.
ఇలా చేత్తోటి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇటువంటి ఒక చిన్న డబ్బాలో మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే బయటైనా స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని ప్రతిరోజు రోజుకి 2, 3 సార్లు మగవారైనా, ఆడవారైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా ఎవ్వరైనా కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. దీనికి మనము కళ్ళపైన కొంతమంది బుగ్గల దగ్గర మేకప్ ఏస్తుంటారు కదండీ! దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే సంవత్సరంకు తగ్గట్టు లిప్‌స్టిక్ బామ్‌ని ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా మూడో టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఇళ్లల్లోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఇవి బయటకి పోవు. మన ఇంట్లో ప్రతీది కూడా పాడు చేసేస్తూ ఉంటాయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ బయటకు పోయి మళ్ళీ ఎలుకలనేవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నార్మల్‌గా మనం అరటిపండు తినేసిన తర్వాత అరటిపండు తొక్కను పడేస్తూ ఉంటాం గానీ, అరటిపండు తొక్క వల్ల కూడా మనకి ఇంట్లోకి ఎలుకలు రావండి. అది ఎలా అనేది తెలుసుకుందాం. బాగా ముగ్గిన పండు మీద అరటి తొక్కని తీసేసుకున్నాం. అంటే అరటిపండు తొక్కని తీసుకొని ఒక ప్లేట్‌లోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. అరటిపళ్ళు అనేవి మనకి ఎలుకలనేవి తినడానికి ఇష్టపడతాయి. స్వీట్‌గా కూడా ఉంటాయి కాబట్టి ముగ్గిన తొక్క కాబట్టి. సో, నేను ఇక్కడైతే అరటిపండు తొక్కను యూజ్ చేశాను. దీని మీద బేకింగ్ సోడా అనేది మనకు వంట సోడా అంటాం కదండీ! ఇది మార్కెట్‌లో రూ. 10 పెడితే మనకు చాలా ఎక్కువగానే వస్తుంది. బేకింగ్ సోడా అనేది ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ, చుంచెలకలు, బొద్దింకలు అనేవి తిన్నాయనుకోండి వాటికి డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోయి మనకేంటంటే ఎలుకలు బయటకి పోయి చనిపోవడము, లేదంటే మళ్ళీ ఇంట్లోకి తిరగడానికి భయపడతాయండి. సో, బేకింగ్ పౌడర్‌ను కొంచెం జల్లేసుకున్న తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడాను ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని మొత్తం ఒకసారి చేతితోటి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. అలాగే మరి కొంచెం పైనుంచి కూడాను బేకింగ్ సోడాని మనం ఎక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టేటప్పుడు మరి కొంచెం జల్లేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో గనక మనం పెట్టామంటే ఎలుకలనేవి ఇవి తింటాయి కాబట్టి వాటికి కడుపు అనేది పొంగిపోతాయండి. సో, దానివల్ల మనకి ఎలుకలనేవి ఇంట్లోకి మళ్ళీ తిరిగి రావడానికి చాలా బాగా భయపడతాయి. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడెక్కడైనా ఇలా కొంచెం కొంచెం గానీ లేదంటే ప్లేట్‌లో గానీ, గ్యాస్ దగ్గర, సింక్ దగ్గర ఇలా ఎక్కడెక్కడైతే గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. ఇవి పెట్టేటప్పుడు కిచెన్ అంతా నీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇవి చిన్న పిల్లలకి గానీ, లేదా పెంపుడు జంతువులకి గట్రాను అస్సలు పెంచుకుంటూ ఉంటారు కదా కొంతమంది. అట్లకి అస్సలు టచ్ అవ్వనివ్వకండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి తిని ఎలుకలనేవి చనిపోవడమో, లేదంటే బయటకు పోవడమో, మళ్ళీ ఇంట్లోకి తిరిగి రావడానికి భయపడతాయి. ఇలా ఇంట్లోనే ఉండే ఎలుకల సమస్యలనేవి తగ్గించుకోండి. ఇంకా నాలుగో టిప్పునైతే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనలో చాలా మందికి మగవారికైనా, ఆడవారికైనా కాళ్ళ మీద, చేతుల మీద ఆనెలనేవి వచ్చేస్తుంటాయి కదండీ! కొంతమంది వీటిని ఎత్తుగుళ్ళు లాంటివి కూడా అంటూ ఉంటారు. ఇవి కాళ్ళ మీద వచ్చేసాయనుకోండి నొప్పులనేవి వచ్చేసి అసలు నడలేము కూడాను. కొంతమంది ఆడవారికి కూడా ఈ విధంగా చేతుల మీద వచ్చేస్తూ ఉంటాయండి. ఎందువల్ల అంటే చేతులు హార్డ్ బారిపోవడం వల్ల, కొంతమంది స్కిన్ తత్వం వల్ల, ఇంట్లో ఎక్కువగా పనులనేవి ఉండడం వల్ల కూడాను ఇవి వచ్చేస్తూ ఉంటాయి. సో, వీటికి రీజన్ అయితే నాకు కూడా చేతుల మీద అప్పుడప్పుడు జస్ట్ చిన్న ఒక 2 వస్తూ ఉంటాయి. మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయండి. ఈ ఆనెలను ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. ఆనెలను తగ్గించడానికి వెల్లుల్లిపాయ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికి మనం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఇవన్నీ ఇంట్లోనే ఉండేవే. ఒకటంటే వెల్లుల్లి రెబ్బను తీసుకొని ఇలా ఒక చిన్న రోల్లోని వేసేసుకొని నార్మల్‌గా ఇలా కచ్చాపిచ్చాగా దంచేసుకోండి. అలాగే ఇందులోనే మర్చిపోకుండా ఒక 4, 5 స్టోన్స్ వరకు కూడాను రాళ్ళ ఉప్పునైతే వేసుకోండి. సాల్ట్ అయితే యూజ్ చేయకూడదు. కేవలం రాళ్ళ ఉప్పును మాత్రమే వేసేసుకోవాలండి. ఈ రెండిటిని కూడా మెత్తగా ఇలా పౌడర్ లాగా అంటే మనకు ముద్దలాగా అయినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్‌గా ఆనెలు తగ్గాలి అనుకున్నట్లయితే మనకు అంత సింపుల్‌గా అయితే తగ్గవండి. ఇవి తగ్గడానికి మనకు వారం, 10 రోజులైతే పడతాయి. అలాగే వీటి వల్ల మనకు చాలా నొప్పులనేవి వచ్చేసి కొంతమంది పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారంటే కొంతమంది చెప్పులు కూడా వేసుకోలేరు. అంత ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఈ ఆనెలనేవి. ఎక్కడైతే మనకి ఈ ఆనెలనేవి వచ్చాయంటే ఈ ఎత్తుగుళ్ళు లాంటివి కాళ్ళ మీద, చేతుల మీద వచ్చాయో అక్కడ వీటిని మీరు పెట్టేసుకొని ఇది అస్సలు బయటకి ఊడిపోకుండా టేప్ అనేది వేసేసుకోండి. రాళ్ళ ఉప్పు వల్ల మనకి ఏంటంటే ఎక్కడైతే ఈ యానెలు అనేవి ఏర్పడ్డాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోయి వారం రోజుల్లోనే మనకి ఈ యానెల సమస్య అనేది తగ్గిపోతుంది. మళ్ళీ కూడా తిరిగి రావండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ఈ యానెలతో బాధపడుతున్నారో వారం రోజులు ట్రై చేయండి. తగ్గిపోవడం మీరే అబ్జర్వ్ చేస్తారు. పక్కాగా వర్కౌట్ అవుతుంది. 100% ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లోన వారానికి 1, 2 సార్లు చికెన్ గానీ, ఫిష్ గానీ లేదంటే
పీతలు గాని ఇటువంటివి వండేటప్పుడు ఆ రోజు తోమిన గిన్నెలనేవి తోమిన తర్వాత కూడా మనకి నీచు స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అంటే పొలుచు కంపు గట్ట వచ్చేసి ముఖ్యంగా ఆ రోజు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వండుతూ ఉంటాం కానీ గిన్నెలనేవి కూడా మనకి చాలా జిడ్డుగా ఉంటాయి. ఆల్రెడీ నేను కొన్ని గిన్నెలు తోమానండి. అయినా కూడాను నీచు స్మెల్ పోలేదు. అలాంటప్పుడు నీచు స్మెల్ పోవాలి, పాత్రలనేవి కొత్త వాటిలోకి జిడ్డు పోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా చిన్న టిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం కొన్ని వాటర్‌లోన ఒక్క నిమ్మ చెక్క రసాన్ని పిండేసుకోండి. నిమ్మ చెక్క వల్ల మనకి ఈ నాన్ వెజ్ స్మెల్ పూర్తిగా పోతుంది. అలాగే మనకి జిడ్డు, మురికి ఇవన్నీ పోవడానికి, ఈ పసుపు మరకలు పోవడానికి సాల్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులో మీరు సోపును గానీ లేదంటే ఇలాంటి విమ్ లిక్విడ్‌ని కానీ వేసేసుకోండి. గిన్నెల మీద ఉండే మరకలు గానీ, పసుపు మరకలు గానీ పోయి ఈ నీచు స్మెల్, జిడ్డు స్మెల్ పోవాలనుకున్నట్లయితే కాగితాలని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని మనం వీటిని గిన్నెలు తోమడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. కావాలంటే ఎప్పుడైనా మీరు గిన్నెలు తోమినప్పుడు ఇలా కాగితపు ముక్కలతోటి ఇలా లిక్విడ్‌ని తయారు చేసుకొని క్లీన్ చేసి చూడండి. గిన్నెలు అనేవి చాలా చాలా మంచి స్మెల్ వస్తాయి. అలాగే జిడ్డు కూడా పోతుందండి. అలాగే పాత్రల మీద ఉండే పసుపు మరకలు అనేవి ఉంటాయి కదా, ఇలాంటి కళాయిల మీద గట్టను, సో ఇవన్నీ కూడా పోతాయి. అప్పుడప్పుడు అంటే సండే టైంలో ఎక్కువ నాన్ వెజ్ వండుతూ ఉంటాం కాబట్టి మరుసటి రోజు ఈ గిన్నెల స్మెల్ వస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నేను ఎప్పుడు కూడా గిన్నెలు అనేవి ఇంట్లో నాన్ వెజ్ ఏది వండినా లేదంటే జిడ్డు ఎక్కువగా ఉంది, ఈ స్మెల్ పోదు అనుకునేటప్పుడు ఇలా లిక్విడ్‌ని తయారు చేసుకొని కాగితాలతో తోమేస్తూ ఉంటానండి. దీనివల్ల దాని మీద ఉండే నాన్ వెజ్ స్మెల్ అంతా పూర్తిగా ఒక్కసారిగా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం తోముకునే పనే ఉండదు. పాత్రలు కూడా చాలా స్మూత్‌గా, నీట్‌గా కూడా ఉంటాయి. వీడియోలో కూడా మీరే క్లియర్‌గా చూస్తున్నారు కదండీ. సో ఇలా మీరు పాత్రలు అనేవి తోముకునేటప్పుడు అంటే ఇంకా పెద్ద పెద్ద కళాయిలు తోమాలి అనుకునేటప్పుడు కాగితపు ముక్కలు అనేవి మనం వేసాం కదా, దాన్ని పీచుకు పెట్టేసుకోండి. మీరు గిన్నెలు తోమే పీచుకు పెట్టేసుకొని ఇటువంటి పాత్రలు అనేవి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాగితం ముక్కలు ఇలా పెట్టేసుకొని పీచుతో చక్కగా నీట్‌గా క్లీన్ చేసేసారనుకోండి, పెద్ద పెద్ద పాత్రలు సైతం చాలా ఈజీగా ఇలా కాగితాలతో క్లీన్ చేసేయొచ్చండి. ఇలా మనం సెకండ్ టైం తోముకునే పనే లేకుండా నిమిషంలోనే ఎన్ని గంటల పనులైనా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. పాత్ర నుంచి ఎటువంటి స్మెల్ రాదు, జిడ్డు కూడా పోతుందండి. ఇలా కాగితపు ముక్కలు చివర్లో మిగిలినవి మనం కిచెన్ క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ క్లీన్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా అదే రోజు మనం నాన్ వెజ్ వండేటప్పుడు సింక్ నుంచి కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి జిగురులా పట్టేస్తుంది కదండీ. సో సింక్‌ను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సింక్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా స్మెల్ అనేది రాదన్నమాట. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది యూజ్ అవుతుంది. సింక్ కూడా ఎంత శుభ్రంగా ఉందో చూసారు కదండీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. చిన్న చిన్న టిప్స్ తోటి మన ఇంట్లో ఉన్న పనులను చాలా సింపుల్‌గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు. పాత్రలు కూడా ఎటువంటి స్మెల్ రాకుండా ఎంత శుభ్రంగా ఉన్నాయో వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా. చాలా సింపుల్‌గా కూడా నేను క్లీన్ చేసేసాను, జిడ్డుగా ఉన్న పాత్రలు సైతం. సో ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేసి మీ శ్రమను తగ్గించుకొని డబ్బులను ఆదా చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్